నమస్తే మిత్రులారా, చూస్తున్నారు కదా ఈ గ్రామంలో మోరి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే సమస్యలతో ఉంది. ఎందుకంటే దీనికి అంతటి కారణం ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్ జరగకపోవడమే ఇదంతా పెద్ద సమస్య. గ్రామాలలో సర్పంచులు లేక ఇగో ఎవరికి చెప్పుకోవాలనో బాధలు గ్రామ ప్రజలకు అర్థం కాకుండా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది, ప్రజాపాలన అని చెప్తుంది కదా. ఈ ప్రజాపాలనలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఇండ్ల పక్కే ఈ రోడ్లు, ఈ స్మెల్ తోటి అక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలకు చాలా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంబడే ఇట్లాంటి సమస్యలు గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి తీసుకుపోతే వాళ్ళేమో అంత పట్టించుకోరు. పట్టించుకున్నప్పటికీ వాళ్ళ మాట ఎవరు వినరు. గ్రామాలలో ఒక సర్పంచ్ అభ్యర్థి అనేది ఉంటే ఎవరు వార్డు వాళ్ళకి అప్పచెప్తే, వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ ఉంటే ఎవరు వార్డు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 15 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు గ్రామాలలో ఎవరికి కూడా అధికారం అప్పచెప్పలేదు. సో వెంటనే ఇది ఒక గ్రామ సమస్య కాదు, రాష్ట్ర సమస్య. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ఇట్లాంటి సమస్యలు గ్రామ ప్రజల్లో చాలా కూరుకుపోయాయి. దయచేసి గ్రామాలలో వెంటనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరిపి ఇట్లాంటి సమస్యలు పరిష్కరించాలంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ ఖచ్చితంగా జరగాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. వీకెండ్ ఇక్కడ జర పర్వాలేదు. ఇట్లా ఒకసారి ఇట్లా దీన్ని కూడా సరిగ్గా వస్తలే